న్యూ రెంటల్ హౌస్కి వచ్చిన తర్వాత మేము ఒక నర్సరీకి అయితే వెళ్ళాలని అనుకున్నాను నేనైతే. మా ఆయన ఏమో చాలా పెద్ద నర్సరీకి అయితే తీసుకుని వచ్చారు. లోపలికి వెళ్ళాక మొత్తం చూద్దురు కానీ ఫస్ట్ అయితే పార్కింగ్ చేసేసాము స్కూటీని. అక్కడి నుంచి లోపలికి కొంత దూరం నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళేటప్పటికైతే మనకి ఇక్కడ చాలా ప్లాంట్స్ అయితే కనిపించాయి. నాకు ఒక్కసారిగా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పెద్ద నర్సరీ ఉందా మేమున్న ఏరియాలో అని చెప్పేసి అయితే అనిపించింది నాకైతే. సో ఇంక అన్నిటినీ కూడా ఒకసారి అలా చూసుకొని వెళ్తున్నాను అనమాట. నా మొక్కలంటే ఎంత పిచ్చి అంటే మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకే తెలుస్తుందనమాట ఆ ఫీలింగ్ అనేది. సో నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా, అక్కడంతా కూడా మల్లెపూలు చెట్లు ఉన్నాయన్నమాట. నాకు మల్లెపూల చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా తెచ్చుకుందాము పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే నేను ఉంటున్న ఇంట్లోకి నేనైతే ఇంకా మంచిగా ఏవైనా తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి అయితే ఒక మల్లెపూల ప్లాంట్ని కూడా తీసుకుందాం అనుకున్నాను. నేను కొద్దిగా లెగ్ అది ఇష్యూ ఇంజరీ ఉంది. సో స్లోగా నడుస్తూ అలా నడుస్తూ ఉన్నాను అనమాట. ఇటువైపు ఏమో బంతిపూల చెట్లు అవన్నీ ఉన్నాయి. అప్పుడే ఈవినింగ్ మొత్తం అంతా కూడా వాటరింగ్ చేస్తున్నారు. చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి మొక్కలన్నిటికీ కూడా. సో నెక్స్ట్ ఏమో ఇండోర్ ప్లాంట్స్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి అలా చూసుకొని ఇంకా ఏం కొనలేదు. ఒకసారి అయితే అంతా చూసుకున్నాక మనకి ఏం కావాలనేది మనం తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, చాలా రకాల మనీ ప్లాంట్స్లోనే 5 రకాలు ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్లోనే 5 రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ డిఫరెన్షియేట్ చేస్తూ కలర్ కాంబినేషన్స్తో మంచిగా మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దీన్ని గోల్డ్ మనీ ప్లాంట్ అంటారంట. నాకు అది ఆ రోజే తెలిసింది, ఆ రోజు నర్సరీకి వెళ్ళినప్పుడే. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. బట్ నేనైతే ప్రస్తుతానికి పువ్వులు పూసేవి గార్డెన్ నర్సరీలో అయితే బాగానే ఉంటాయి. మనం ఇంటికి తీసుకొచ్చాక అవి వాడిపోయాక ప్రస్తుతం ఉన్న ఆ చెట్టుకున్న పువ్వులు అయితే ఉంటాయి. అవి వాడిపోయాక మళ్ళీ రావడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంతకుముందు తెచ్చిన ప్లాంట్స్కి అయితే అబ్జర్వ్ చేశాను. ఈ ఫ్లవర్స్ అంట వైట్ లిల్లీ అంటారు అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వైట్ లిల్లీ ఫ్లవర్స్ అయితే మా ఆయన తీసుకో అనేవారు. బట్ నేనైతే అది తీసుకోలేదు. ఇన్ని ప్లాంట్స్ అయితే ఒక ట్రాలీ తీసుకున్నాము, మూవింగ్ చేసేది, దాంట్లో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏమో ఈ చాలా పెద్ద ఫ్లవర్లా వచ్చింది ఈ మల్లెపువ్వు అయితే చూడండి. దీన్ని ఇంకేదో మల్లె అంటారు అనుకుంటున్నాను, బొండు మల్లో లేకపోతే ఇంకేదో ఒక చిన్న గులాబీ ఫ్లవర్లా ఉందన్నమాట. అంత పెద్దగా వచ్చింది. సో నేను మా ఆయన ఇద్దరం కలిసి మంచిగా ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అలా విధంగా మొత్తం అన్నీ చూసేసుకున్నాము. కొన్ని మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ తీసుకున్నాము, ఇంకా వేరేవి కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఏమో కొన్ని విత్తనాలు తీసుకున్నాము వెజిటేబుల్స్వి అనుకుని ఇటువైపు వచ్చానమాట. ఇటువైపు వచ్చేసరికి మొత్తం అంతా కూడా సిరమిక్ జార్సే ఉన్నాయి, సిరమిక్ పాట్స్, చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా అనిపించాయి చూడడానికి మాత్రం. అసలు వాటిని చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది, అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. బట్ బడ్జెట్ కూడా ఉండాలి కదా అన్నిటిని కూడా తీసుకోవడానికి. సో ప్రస్తుతానికైతే మనకి ఏం కావాలో అవే తీసుకుందామని అయితే అవే తీసుకున్నాను. నాకు కొంచెం లెగ్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అంతసేపు. సో ఈ ప్లాంట్ అయితే 1050 అని ఉంది. ఇటువైపు ఏమో ప్లాస్టిక్ బకెట్స్ అయితే ఉన్నాయన్నమాట, పాట్స్. సో ఇవన్నీ చూసుకున్నాను. నెక్స్ట్ ఏమో మనమైతే బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. ఈ ప్లాంట్స్ తీసుకొని వచ్చి మా ఆయన తీసుకొచ్చారు. నేనైతే ఒక టేబుల్ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. ఎందుకంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల. సో నేనైతే ఆటోలోకి ఇవన్నీ షిఫ్ట్ చేసేసాము. మా ఇంటికైతే తీసుకొని వచ్చేసాము. ఆయన ఏమో బండి మీద వచ్చారు. సో మన్ను కూడా తీసుకొని వచ్చేసాము ఒక బస్తాకి. సోఫా కానీ ఏమీ లేవు, కూర్చోడానికి ఎలా కిందనే కూర్చుంటున్నామని చెప్పేసి అయితే ఒక 2 కుర్చీలు కూడా కొనుక్కొని వచ్చేసామన్నమాట. ఆ రోజు కొన్ని ప్లాంట్స్ అయితే కొన్నాము. దానికి కావాల్సిన పాట్స్ అయితే అక్కడ తీసుకోలేదు, కొన్ని ఆ నర్సరీలో బయట వేరే దగ్గర కొన్నామన్నమాట.
ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎలా అరేంజ్ చేశాను అవన్నీ కూడా పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే లెంతీగా అయిపోతుంది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.